తప్పు చేశానా? తెలిసే తప్పు చేశానా? జగనన్న వదిలిన బాణమంటూ పాదయాత్ర చేసి తనను గద్దెనెక్కించిన ఇంటి పడుచు వైఎస్ షర్మిలను పక్కన పెట్టానన్న అంతర్మదనం ఫ్యాన్ పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్లో ఈ క్షణానైనా మొదలైతే బాగుండన్న ఓ చర్చైతే ఆ పార్టీలోని ఓ వర్గంలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. నాడు వదిలిన బాణమే, ఇంకా చెప్పాలి అంటే గద్దెనెక్కించిన చెల్లే రేపు జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తే పరిస్థితి ఏమిటన్న ఓ చర్చైతే సదరు వర్గంలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. సొంత అన్నయ్య వైఎస్ జగన్ కోసం నాడు అంత చేసిన వైఎస్ షర్మిలకు తాను ముఖ్యమంత్రి పీఠం ఎక్కగానే చెల్లి రుణం తీర్చుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఉంటే బాగుండనే ఓ అభిప్రాయం వ్యక్తమవుతున్నట్లు సమాచారం. 2019 ఎన్నికల్లో జగన్ పార్టీ విజయ టంకా మోగించిన తర్వాత జగన్ పార్టీతో సంబంధం లేని వారికి ఢిల్లీ వేదికగా కీలక పదవులు కట్టబెట్టిన సంగతి అందరికీ తెలిసిందేనని, అలాంటి వేళ ఇంట్లో ఆడకూతురు, అది కూడా సోదరుడి కోసం, తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టడం కోసం ఆమె పడిన తపన, శ్రమను అర్థం చేసుకుని నాడే ఆమెకు రాజ్యసభకో లేకుంటే శాసన మండలికో, అది ఇది కాదు తన కిందే ఉండేలా తన కేబినెట్ లో ఉప ముఖ్యమంత్రి కొలువో ఇచ్చి ఉంటే ఈ రోజు ఇంత టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఉండేది కాదన్న ఓ చర్చ సైతం సదరు వర్గంలో కొనసాగుతోందని తెలుస్తోంది. అయినా జగన్ అధికారంలోకి రాగానే మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్లను రాజ్యసభకు పంపారని, అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త అంబానీకి అత్యంత ఆప్తుడు పరిమళ సత్వానీని సైతం రాజ్యసభకు పంపారని, అయినా సత్వానీకి ఫ్యాన్ పార్టీకి ఏమైనా సంబంధం ఉందా అంటూ ఆ వర్గంలో సందేహాలు వ్యక్తమవుతున్నట్లు సమాచారం. అయితే వారిలో ఒకరిని ఆపి ఇదే వైఎస్ షర్మిలను నాడి రాజ్యసభకు పంపి ఉంటే నేడు పార్టీలో ఆమె కూడా ఓ విధమైన బలీయ శక్తిగా ఎదిగి ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోనీ ఆమెకు ఇవ్వాల్సిన ఆస్తిలో వాటా అయినా ఇచ్చి ఉంటే నేడు ఈ పరిస్థితి దాపురించేది కాదని, కానీ హస్తం పార్టీనే మనకు వ్యతిరేక వర్గం అనుకుంటే ఆ పార్టీతో ఫ్యాన్ పార్టీ అధినేత్రి వైఎస్ జగన్ సొంత సోదరి స్వయంగా చేతులు కలిపి నీ వ్యతిరేక వర్గానికి నీ జుట్టు అప్పగించినట్లయిందన్న ఓ చర్చ సైతం నడుస్తోంది. పోనీ వైఎస్ షర్మిలతో పాటు వైఎస్ విజయమ్మ తెలంగాణకు వెళ్లిపోతుంటే నాడే నీవు అడ్డుపడి ఉంటే వైఎస్ వివేక హత్య ఎందుకు జరిగింది, దాని వెనుక ఉన్న కారణం ఏమిటి, అలాగే ఈ కేసులో వైఎస్ షర్మిల స్వయంగా ఢిల్లీకి వెళ్లి సీబీఐకి వాంగ్మూలం సైతం ఇచ్చి ఉండేది కాదని వారు పేర్కొంటున్నారు. అంతేకాదు వైఎస్ వివేక హత్య కడప ఎంపీ సీటు కోసమే జరిగిందంటూ ఓ క్లారిటీ సైతం ఇచ్చిందని, దీంతో ఈ హత్య కేసులో సీబీఐ ఎదుట అప్రూవర్గా మారిన దస్తగిరి చెప్పిన సాక్ష్యానికి వైఎస్ షర్మిల ఇచ్చిన వాంగ్మూలం తోడు కావడంతో వైఎస్ వివేక హత్య వెనుక ఉన్న పాత్రదారులు, సూత్రధారులు ఎవరో, ఈ హత్య వెనుక ఉన్న అసలు సిసలు కోణం ఏమిటో ప్రపంచానికి కూడా తెలిసిపోయిందని, అయినా వైఎస్ షర్మిలను అప్పుడే కట్టడి చేసి ఉంటే ఈ ఎన్నికల వేళ ఫ్యాన్ పార్టీలో ఇంత టెన్షన్ పడే అవకాశం ఉండేది కాదన్న ఓ ప్రచారం అయితే వాడి వేడిగా నడుస్తోంది. ఇప్పటికైనా వైఎస్ జగన్ రాయబారం నడపకుండా ఆయనే స్వయంగా తల్లి వద్దకు వచ్చి అటు నుంచి సోదరి వైఎస్ షర్మిలతో కలిసి బేరసారాలు మొదలు పెడితే చర్చలు సారవంతమై ఫలప్రదమయ్యే అవకాశాలున్నాయని, అలా కాదు నేను నా ఇష్టం అనుకుంటూ కూర్చుంటే మాత్రం ఫ్యాన్ పార్టీలో సూపర్ స్పీడ్తో రెక్కలు తిరిగినా పార్టీ శ్రేణులకు మాత్రం ఉక్కపోతతో మరో పార్టీలో అవకాశాలు వెతుక్కునే పనిలో నిమగ్నమవుతాయని ఫ్యాన్ పార్టీలోని ఆ వర్గంలో ఓ అభిప్రాయం అయితే వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఆలస్యం అమృతం విషమని పెద్దలన్నారని వారు గుర్తు చేస్తున్నారు.